ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం అంతా తన రెక్కల క్రింద కాచి సంరక్షించి సజీవుల సంఖ్యలో ఉంచి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ న్యూ ఇయర్. మీరు మీ కుటుంబాలు సంతోషానందాలతో ఈ సంవత్సరం అంతా దైవ దీవెనలతో ముందుకు సాగిపోవాలని దైవ సేవకురాలుగా నేను కోరుకుంటున్నాను. పిల్లరా, ఉదయకాల సమయంలో ఇప్పుడు నూతన సంవత్సరం ప్రారంభ దినాన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అవును పిల్లరా, దేవుడు నూతన సంవత్సరం దయా కిరీటాన్ని మనందరికీ ధరింపచేస్తున్నాడు. దాన్ని బట్టి మనందరం కూడా దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు ఈ ప్రారంభ దినము నుండి మరి ఆఖరి దినం వరకు కూడా తన కృప మనకు మన కుటుంబాలకు తోడుగా ఉంచాలని మన ప్రభు సన్నిధిలో వేడుకుందాము. తప్పకుండా ఆయన కృప మనకు తోడుగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. నూతన సంవత్సరంలో మన నడిచే మార్గం అంతట్లో మన జాడలన్నీ కూడా సారం వెదజల్లేవుగా ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి ఆశీర్వాదం మనందరిపైన ఉండను గాక. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనెను. అడవి బీడులు కూడా సారం వెదజల్లుచున్నాయంట, సారమును చిలకరించున్నాయంట. అంటే మూడువారిన జీవితాలను కూడా దేవుడు చిగురింపజేసే దేవుడు. ఈ సంవత్సరంలో అలాంటి అద్భుతమైన కార్యాలు దేవుడు తప్పకుండా మన కుటుంబాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకున్నాడు. అవును, మన జీవితాలను విచారాన్ని కొట్టివేసి ఆయన ఆనందంతో మనలోనూ మన కుటుంబాలను నింపబోతున్నాడు. మరి పచ్చిక పట్లు మందలను వస్త్రమని ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నాయంట. మరి అంతా కూడా ఆశీర్వాదకరంగా సస్యశ్యామలంగా దేవుడు ఈ సంవత్సరం ఉంచబోతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి, విశ్వసించండి, ప్రభు ఆశీర్వాదం కొరకు వేడుకోండి. మరి ఇక్కడ దేవుని అది నీళ్లతో నిండి ఉన్నదని వాక్యం పైన సెలవిచ్చినట్లుగా నీళ్లతో నిండి ఉండటమే కాదు, ఆశీర్వాదపు జల్లులతో దేవుని నది నిండి ఉంది. ఆ దేవుని నది ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా మన కుటుంబాల్లో, మన గృహాల్లో, మన జీవితాల్లో, మన యొక్క సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రవహించాలని, ఆ నది మనల్ని బలపరిచి ఫలింపచేసి సస్యశ్యామలంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలను మార్చాలని మనం కోరుకుందాము, ప్రార్థిద్దాము. దేవుడు తప్పకుండా ఆ విధంగా చేస్తాడని విశ్వసిద్దాము. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. అన్నీ సమస్త సృష్టి సంతోషధ్వని చేస్తుందంట, అన్నీ గానం చేస్తున్నాయి అంట. అవును, మనం కూడా ఈ నూతన సంవత్సరం దేవుడు మన జీవితాల్లో కూడా మన ఊహకు మించిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఆగిపోయిన కార్యాలు కూడా ఈ సంవత్సరం దేవుడు జరిగించి మన జీవితాల్లో సంతోషంతో దేవుడు నింపబోతున్నాడు. మనం కూడా దేవుణ్ణి ఆనందగానం చేసే వారంగా దేవుడు మనల్ని కూడా సిద్ధపరచబోతున్నాడు. మరి ఎంతవరకు మన జీవితాల్లో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నామో అది ఎంతవరకు ఒకవేళ పొందలేదేమో, ఈ నూతన సంవత్సరం దేవుడు నీ పట్ల నువ్వు ఎదురు చూస్తున్న నీ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ పట్ల ఆగిపోయిన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఊహించని రీతిలో ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు నీ కుటుంబంలో, నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు చేయబోతున్నాడు. విశ్వసిద్దాము. ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించాము. ప్రార్థనాపూర్వకంగా ఈ సంవత్సరం అంతా ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా దీవెన ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నూతన సంవత్సరాన్ని దయాకిరీటం మాకు అందరికి అనుగ్రహించారని నీకు స్తోత్రం. ఈ సంవత్సరం ప్రారంభ గడియ నుండి ఈ చివరి వరకు నీ కృప మాకు తోడుగా ఉంచి ప్రతి కీడు నుంచి తప్పించండి, రాకపోకలు క్షేమం దయచేయండి. ఇది సంవత్సరం అంతా నీ కృపాక్షేమాలతో నింపి నడిపించండి. ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉంచండి ప్రభా. ఏదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్న మా ప్రియులను ఓదార్చి
ధైర్యపరచండి, ఆదరించండి. సమస్య నుండి వారిని విడిపించండి. ప్రతి వారి జీవితాల్లో మేలు, ఆశీర్వాదం కలుగు చేసి నూతన సంవత్సరం నూతన కార్యాలు ప్రతి వారి పట్ల జరిగించి నూతనమైన సంతోషంతో, నూతన ఆనందం, నూతన ఉత్సాహంతో, నూతన ఆనంద గానాలతో మా కుటుంబాలు మమ్మల్ని నింపి నడిపించి ఎదురు దేవునితో నింపి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నిచ్చిస్తూ మేము స్తుతిస్తూ గణపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసునామలో ప్రార్థించడి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.